అక్క బర్త్‌డే రోజు ఏం చేసామో చూద్దాం రండి. మార్నింగే లేచి రెడీ అయిపోయి మా కోడల్ని, అల్లుడిని స్కూల్‌లో దింపి మేమైతే శంకరపల్లిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్‌కైతే వెళ్ళిపోయినామనమాట. మా కజిన్స్ కూడా మధ్యలో మాకైతే యాడ్ అయిపోయారు. వాళ్ళు కూడా వచ్చేసిర్రు టెంపుల్‌కైతే. టెంపుల్‌కెళ్ళగానే కొబ్బరికాయ అయితే కొడుతుందనమాట మా అక్క. ఇంగా ఆ రోజు వెడ్నెస్‌డే కాబట్టి పబ్లిక్ అయితే కొంచెం చాలానే ఉన్నారనమాట. మంచిగా దర్శనం చేసుకొని టెంపుల్‌లోనే కూర్చున్నాం. టెంపుల్‌లోనే ఇంకా కొన్ని చిన్న చిన్న గుడులైతే ఉన్నాయన్నమాట. అక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే కిందికైతే వచ్చేసినాం టెంపుల్ నుండి. కిందికి రాగానే మేమందరం బ్లాక్ డ్రెస్ ఏసుకున్నాం గదా! అక్కడ కొన్ని ఫోటోస్ దిగినాం. అక్కడే బనానాస్ ఇస్తే బనానాస్ అయితే తీసుకున్నాం. ప్రసాదం అనమాట. ఇంక తీసుకొని అక్కడే ప్రసాదం అయితే తినేసినాం. ఇంక మా అక్కనైతే కొన్ని ఫోటోస్ అయితే తీసినా అనమాట టెంపుల్‌లో. ఇంకా టెంపుల్‌లో దర్శనం కాగానే మా వోళ్ళు ఆకలి ఆకలి అంటే అక్కడే ఉన్న ఉడిపికెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసినాం అనమాట. నేనైతే పన్నీర్ దోస, మా అన్న అయితే పూరి అలా అందరం ఒక్కొక్క టైప్ తీసుకొని అందరం అన్నీ తినేసినాం అనమాట. తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. దారిలోనే ఉంటే మా అత్తమ్మ అయితే మా అక్క బర్త్‌డే అని స్వీట్ అయితే చేసింది. ఇంకా స్వీట్ తినేసి అక్కడ కొంచెం సేపు కూర్చొని మళ్ళీ మా అల్లుడినంటే స్కూల్ నుండి తీసుకొచ్చినాం. వానికి హాఫ్ డేనే అనమాట. ఇంటికి రాగానే మా అక్క బెస్ట్ ఫ్రెండ్ వచ్చి తనకైతే కేక్ కట్ చేపించింది. ఇంక ఆ రోజైతే మా ఇంట్లో స్పెషల్స్ అనమాట. బగారా రైస్, సాంబారు, ఇంకా రైతా అంతే.